నేనైతే చాలాసార్లు చాలా బాధపడుతూ ఉంటాను. నేనే బాధపడుతున్నానంటే ఇంకా నాకంటే హీనమున్నోడు కూడా ఇంకా ఎంతో బాధపడుతుంటారు. ఇప్పుడే జస్ట్ నేను గమనించా, సోదరి అనకూడదు, తమ కుర్చీలో కూర్చోలేకపోతుంది. అంటే అవకాశాలు ఎలా ఉంటాయంటే, చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఆ అమ్మాయి కుర్చీలో కూర్చోలో ఇంకొక అబ్బాయి కుర్చీలో కూర్చున్నాడు. మనం మిస్ అవడానికి ఒక్క సెకండ్ చాలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనందరం ప్రభుత్వం వచ్చినా, ప్రజలు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏం చేయాలనుకున్నా అది చేరే వరకు చేరాలంటే ప్రతి స్థానంలో కూడా క్రమశిక్షణ ఉండాలి, అట్లాగే నైతిక విలువలు ఉండాలి ముందు. అది ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది మాత్రం మీరు తప్పకుండా వినండి. ముందు విన్న తర్వాత ఆచరిస్తారా లేదా అనేది అది మీ ఇష్టం. ఆకాశం అంతా ఆలోచన అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఆవగింజంత ఆచరణ చేసేవాడు మాత్రమే ముందుకెళ్ళి సఫలమవుతాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇకపోతే నేను ఇదే విజయనగరం జిల్లా మున్సిపల్ హై స్కూల్లో 81 బ్యాచ్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈ ఊరికి రావాలంటే నాకేదో ఆనందంగా ఉండి వస్తున్నాను. ఎంత కష్టమైనా సరే, యాక్చువల్ నాకు బిజీ షెడ్యూల్ ఉంటుంది, అయినా కూడా ఏంటంటే ఇక్కడికి రావాలి, ఇక్కడ మిత్రులను అందరినీ కలవాలని చెప్పేసి ఆ హ్యాపీనెస్ పంచుకోవడం కోసం నిన్న మధ్యాహ్నం వచ్చాను, నిన్న సాయంత్రం మా ఫ్రెండ్స్ని కలిశాను, ఈరోజు సాయంత్రం కూడా కలుస్తాను, ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ కూడా ముందుగా మనం సిగ్గున్న వాళ్ళమా, సిగ్గు లేని వాళ్ళమా? సిగ్గు ఉందా లేదా? మనకి లేదు, నిజంగా లేదు. ప్రతి ఒక్కరికి లేదు. ఉంటే ఏ ప్రభుత్వం ఏదో చేయాలనుకో, ఏ ప్రభుత్వం ఏదో చేయాలనుకో, ప్రతివాడు ఈ దేశం నాకేమిచ్చింది, ఆ మంత్రి నాకేమిచ్చాడని కాదు. మనం మన తల్లిదండ్రులకు ఏమిస్తున్నాం, మనం చదువుకున్న దానికి ఏమి అర్థం ఉంది, ఏమి సాధించాం, ఏమి సాధించాలి. ఇప్పుడు వాడేవాడు మనకి పెన్షన్ ఇవ్వడం ఏంటి, నేను నా కాళ్ళ మీద నిలబడగలను అనుకొని మీరు ముందుకు వెళ్ళగలిగిన రోజు మాత్రమే. ఇప్పుడు సిగ్గు ఉంది, సిగ్గు లేదని ఎందుకన్నానంటే, ప్రపంచం మొత్తం నిక్ అనే ఒక మహానుభావుడి పేరు వినే ఉంటారు మీరు. నిక్కు అతను నిక్ అంటే నిప్పంటూ బెటర్ ఏమో. ఏమి అవయవాలు, ఒక్క అవయవం కూడా లేదు. కానీ మరి అలాంటి వ్యక్తిని ఒక మహానుభావులు పెళ్లి చేసుకొని పిల్లలకని ప్రపంచం మొత్తం బెస్ట్ మోటివేటర్గా ఎవరున్నారయ్యా అంటే ఉన్నారు. ఆయన చూడటం కోసం నేను గుంటూరు కాలేజీకి వెళ్తే నేను చూడలేకపోయాను. సో మనం అలా ఎదగలం. ఏమీ లేని నిక్కు ఎదగలిగినప్పుడు, ఏమీ లేని నిక్కు ఎదగగలిగినప్పుడు అన్నీ ఉన్నాయి మనకి, ఏ ఒకటో సరిగా పనిచేయట్లేదు అంతే. నాకు 2 కాళ్ళు, ఒక చేయి లేవు, ఒక చేయి ఉంది. అతని మీద బెటరా కాదా? నాకంటే మీరు బెటరు. కాకపోతే కొంతమంది తమ్ముడికి పొలిల వల్ల కాళ్ళు ఉన్నాయి, పని చేయకపోవచ్చు, కానీ ఉన్నాయి కదా. ఒక్కటి ఉన్నా చాలు, ఆ ఒక్కటి తోటే మనం ఏదైనా చేయగలం. నేను నమ్మి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న కథ చెప్తా, అదొక్కటేనండి. ఎందుకంటే మన లైఫ్లో చేంజ్ చేయాలంటే నేను చేంజ్ అయ్యేది కూడా అక్కడి నుంచే. ఒకసారి మహారాజుకి ప్రజల్లో తనంటే రాజుగారు అందరూ రాజుగారు మహానుభావులు అది ఇదని పొగుడుతూ ఉన్నారు. మహారాజు మహారాజు అంటారు, బాగానే తిట్టుకుంటున్నారు, పక్క బాగానే తిట్టుకుంటున్నారు. ఇది ఏంటని చెప్పేసి మంత్రి గారు, మహామంత్రి తిమ్మరసు గారు ఉన్నారు కదా, ఆయన సలహా అడిగారు. ఏంటండి నిజమైన అసలు రాజభక్తులు ఎంతమంది ఉన్నారు, అసలు మనం మహారాజ్యం మహాసామ్రాజ్యం అని చెప్పేసి ఇదే విజయనగరం మహారాజు గారికి
సన్మానం వచ్చింది. మహారాజా మనం ఏమవుతుంది కదా పని కాదు తెలుసుకుందామని చెప్పేసి రేపొద్దున రాజుగారి అబ్బాయికి పుట్టినరోజు అందరూ ఎవరింట్లో వాళ్ళు చిక్కటి పాలు తీసుకొచ్చి అక్కడ వెనక పోతే ఆ అన్ని పాలని చోట మంచి పాయసంలా తయారు చేసి రాజుగారి అబ్బాయికి ఏంటి ప్రసాదం లాగా అదే ఒక స్వీట్లా తయారు చేసి పెడతామని చెప్పేసి అందరూ అనుకుంటారు. రాజుగారు ప్రకటిస్తారు. అందరూ విన్నారు. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఒక్కడే కదా నీడపాలు తీసుకెళ్తుందని చెప్పేసి అందరూ నీడపాలే పోసారు. బిందెలు 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 నీళ్లు వచ్చినాయి. ఇలా చూస్తే అక్కడ ఏమున్నాయి, మొత్తం నీళ్ళే ఉన్నాయి. నీళ్ళతో ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో మీరందరూ కూడా మీలో ఒక నిక్కు ఉన్నాడు, ఆ నిక్కులు గుర్తించుకోండి. అట్లాగే ఇందా తమ్ముడు చెప్పినట్టు మన దివ్యాంగ నాయకులు ఉన్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. అంటే మనవాడు ఎక్కడో దగ్గర ఎవడైనా నాయకుడే, ఎవడైతే దివ్యాంగుడే మనవాడే కదండి. కొద్ది ఎవరుంటే వాడికి 100% వేయించినావా, లేకపోతే అన్ని బాగున్నాడు. ఈ మధ్యకాలం పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. 2 కాళ్ళు లేకపోతే నడవలేని ఇష్టపడే వాళ్ళకేమో 6,000 సరిపెడుతున్నారు. హ్యాపీగా తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి 15,000 తీసుకుంటున్నారు. మనకు తెలిసిన విషయాల్ని నిష్కర్షగా ఖండించగలిగి అప్పుడు మన దివ్యాంగులందరికీ కూడా ఆ ఫలాలు గవర్నమెంట్ పెడుతుంది. 10,000 ఇద్దాం అనుకుంటుంది, 15,000 ఇద్దాం అనుకుంటుంది. కానీ దొడ్డిదాన్ని పోయి చేసుకొచ్చుకుంటున్నారు. అందుకని మనం నీళ్ల పాలు పోసే భక్తుల్లా కాకుండా ప్రతి ఒక్కరు చక్కటి పాలు పోసి ఏమయ్యేది, ఎక్సలెంట్ పాయసం తయారయ్యేది. ఊరు మొత్తం కన్నా ఇంకా ఎక్కువ అయ్యేది. గతంలో ఉండే ప్రతి ఇంట్లో ఏదైనా పెళ్లి జరుగుతుందంటే అందరూ కొంతమంది పాలు పెరుగు తీసుకెళ్ళి ఇచ్చి ఆ ఇంట్లో పోషణ చేసేవాడు. మరి మనం అలా ఎందుకు చేసుకోగలం లేదా? చేసుకోగలం. కానీ మనం చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, నాకు అవకాశం కానీ ఇస్తే ఇక్కడ నేను ఈ ఐటీఐ ఇంట్లో సోలార్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే వాడు చెప్పే ఏజ్ ప్రకారం 80 to 35 అంటారు, మనం 60లో ఉన్నాం. నేర్చుకోవాలని తప్పనున్నా నేర్చుకోవడానికి అవకాశాలు కొన్ని ఉండవు. మీకు ఎందుకు చెప్తున్నట్టు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో కాబట్టి మీరందరూ మార్పు అనేది 1 సెకండ్ తోటి ప్రారంభమైంది. మారండి. ఇక్కడ మీటింగ్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు, వచ్చిన తర్వాత ఏం నేర్చుకుంటున్నారు, రేపు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు విన్నది మీరు 10 మందికి చెప్తున్నప్పుడు మాత్రమే మీకు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం కనుక సద్వినియోగం చేసుకోగలిగితే మన మేడం గారు చెప్పినట్టు భావితరాలు ఉపయోగపడాలంటే 150 సంవత్సరాల చరిత్ర గల ఈ కాలేజీ సొసైటీ లెప్రసీ కంట్రోల్ యూనిట్ అదే కదా మేడం. 150 సంవత్సరాల చరిత్ర కలిగిందంటే ఎలా వచ్చింది? ప్రతి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మనకు కూడా మన ఐక్యతను ముందుకు తీసుకెళ్లాలన్నా, మనం సైక్యతగా ఉండాలన్నా దమ సర్టిఫికెట్లు అనేది పోవాలి. దానికి మీకు తెలిసింది, మీకు భయం అయితే మీ ముందున్న లీడర్స్కి ఇవ్వండి. మీకు ఏరియాలో ఒక దమ సర్టిఫికేట్ పెట్టుకొని పెన్షన్ తీసుకుంటున్నాయంటే ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారు. మా పల్నాడు జిల్లా కమిషనర్ నాకు అవార్డు ఇచ్చాడు. ఎందుకంటే మీరు ఎందుకు గమనించండి, బజార్లో స్ట్రీట్ లైట్ ఎరుగుతూ ఉంటాయి, 24 గంటలు ఎరుగుతూ ఉంటాయి. కానీ దాని గురించి ఎవరిదా బాధ్యత? ప్రజలది. వందే. ఒక్కడిని కనుక క్వశ్చన్ చేసి తీసుకెళ్ళి నిలబెడితే నిన్ను హీరో చేస్తారు. మనసులో చూసి ఇంకొకటి చేస్తాడు. పోత నాకెందుకు అనుకున్నాం అనుకోండి, నాకెందుకు ఎవడు నాకెందుకు అనుకుంటే అది మరి మన మీదే పడుతుంది. మనం ఏదో అనుకుంటున్నాం కానీ అక్కడ స్ట్రీట్ లైట్ వేస్ట్గా పోతుందంటే అందులో 60 పైసా అయినా కాదుంది అనుకొని మనం ఏ రోజైతే ముందుకెళ్ళగలమో ఆ రోజు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు ఈ క్షణం నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే
ఎవరి పాత్ర వాడు పోషించాలి. మీకు తెలిసిన నిజమైన